హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రత్నాని. ఎలా ఉందండి వాతావరణం అక్కడ? మాకైతే ఈవినింగ్ 4 o'clock నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. మీ దగ్గర వర్షం పడుతుందా అండి? ఇంకా స్కూల్ అయిపోయింది, స్కూల్ నుంచి వచ్చాను. వర్షం పడుతుంది కదా అని చెప్పి మొత్తం వాతావరణం చల్లచల్లగా ఉంటుందిగా, మరి వేడివేడిగా హాట్గా ఏమన్నా తినాలి కదా అనుకొని ఆలుగడ్డ బజ్జీ బజ్జీ చేద్దాం అనుకున్నా ఇది అండి. కూడా అయితే కొన్ని పాప చేస్తున్నాను. బామాకు ఉంది కదా నెక్స్ట్ మమ్మీ, బామాకుతో పకోడీ బజ్జీ చెయ్యని అన్నది. పకోడీ కోసం సో అలానే శనగపిండి, ఒక కొంచెం 2-3 బియ్యపిండి, వెరైటీస్ ఆనియన్స్. బజ్జీలు చేశాను. ఫస్ట్ అయితే ఫ్రెష్గా మా ఇంట్లో ఉన్న బామాకు దించాను. బామాకు బజ్జీ, నెక్స్ట్ ఆలు బజ్జీ, టమాటా బజ్జీ, ఎగ్ బోండా, పకోడీ, 5 వెరైటీస్ చేశాను. అన్నీ కొంచెం లిటిల్ బిట్ కొద్దిగా చేశాను. ఏం లేదండి, ఆ ఉన్న ఒక్క పిండితోనే 2 కప్పులేమో శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, ఇంకా తెలిసిందే కదండి ఉప్పు కారం. శనగపిండి కాబట్టి పిల్లలకి కొంచెం డైజెషన్ కాదు కదా, కొంచెం వామ్ వేసాను. వామ్ కూడా చాలా మంచిది కదా, అరుగుదల చాలా ఉంటుంది. ఇవన్నీ వేసి వేడిగా తిన్నాను. మరి మీరేం చేశారు? ఈ చల్లగా ఉంది కదా, ఏమన్నా హాట్గా స్నాక్స్ ఏమన్నా చేశారా? సో వీడియో చూడండి. నా వీడియోలో నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.